అల్లు సినిమాస్. సో ఈ రోజు మన కోకాపేటలో అల్లు అర్జున్ గారు కొత్తగా ఓపెన్ చేసిన అల్లు సినిమాస్ థియేటర్స్కి అయితే మనం వచ్చేసాం. ఏ మాత్రం లేట్ చేయకుండా మొత్తం వాక్ అరౌండ్ టూర్ మొత్తాన్ని కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఏ మాత్రం కూడా లేట్ చేయకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఓపెన్ స్పేస్ అనేది చాలా హ్యూజ్గా అయితే వీళ్ళు ప్లాన్ చేయడం జరిగింది. సో అందులోని మనకి ఒక సైడ్ మొత్తం అంతా కూడా మనకి కార్స్ పార్క్ చేసుకోవడానికి అయితే మొత్తం అంతా కూడా మనకైతే అవైలబుల్ ఉంది. అండ్ మనకి అదర్ సైడ్ చూసుకుంటే మనకి మొత్తం అంతా కూడా బైక్స్ని పార్క్ చేసుకోవడానికి ప్లేస్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్కింగ్ అయితే చాలా హ్యూజ్ స్పేస్ ప్లేస్ చేశారు. అండ్ ఎందుకంటే లోపల మనకి టోటల్గా 4 థియేటర్స్ వరకు అయితే మనకి అవైలబుల్ ఉంది. అండ్ అందులోని వన్ ఆఫ్ ద వరల్డ్స్ 3rd లార్జెస్ట్ స్క్రీన్ అయితే మనకి ఇందులో ఉండడం జరిగింది. అండ్ అలాగే ఏషియాస్లోని 2nd లార్జెస్ట్ అండ్ ఇండియాలో చూసుకుంటే ద ఫస్ట్ లార్జెస్ట్ ఇండియన్ స్క్రీన్ థియేటర్ అయితే మనకి అల్లు సినిమాస్లో వాళ్ళైతే కన్స్ట్రక్ట్ చేశారు. సో దాన్ని కూడా మీరు అందరూ కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు. సో బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాక్ అండ్ రివ్యూ మనం స్టార్ట్ చేద్దాం. కమ్. సో వెహికల్ని అక్కడ పార్క్ చేసుకుని మనం ఇలా లోపలికి ఎంటర్ అయిపోతున్నప్పుడు దానికన్నా ముందు మనకి బ్యూటిఫుల్గా ఇక్కడ అల్లు సినిమాస్ అని మనకి అక్కడ కనబడుతుంది. సో చాలా బాగా ప్లే చేశారు ఈ గోల్డ్ నేమ్ బ్యాడ్జింగ్ అనేది. సో దీనికి లైటింగ్ కూడా ఉంది. నైట్ టైం ఇంకా బ్యూటిఫుల్గా కనబడుతుంది. బట్ ఈ అల్లు సినిమాస్ని ఇలా మనం వచ్చేసి ఒక ఫోటో తీసేసుకొని మనం ఇంకా లోపలికి వెళ్ళిపోవచ్చు. ఎస్, దిస్ ఈజ్ ద మెయిన్ ఎంట్రీ ఆఫ్ అల్లు సినిమాస్. సో దానికి కొంచెం స్పెషల్గా దీన్ని అయితే డిజైన్ చేశారు. మీకు ఎక్కడికెక్కడ స్టార్ ఎంబ్లమ్స్ కనబడుతున్నాయి కదా, అదంతా కూడా దాన్ని ఒక థీమ్గా తీసుకొని మనకి థియేటర్ మొత్తాన్ని ఈ స్పేస్ మొత్తాన్ని అలాగే డిజైన్ చేశారు. సో అందుకే మీకు నేమ్ బ్యాడ్జింగ్ ఎక్కడ కనబడుతున్నా అందులో మనకి ఆ స్టార్స్ అయితే మనకు కనబడుతూ ఉంటుంది. ఎనీవేస్ ఇది మనకి మెయిన్ థియేటర్, ఇది మెయిన్ ఎంట్రీ మనకి. ఇది ఫ్రంట్ ప్రొఫైల్ ఆఫ్ అల్లు సినిమాస్. సో ఇందాక మీకు ఫస్ట్ ఇంట్రడక్షన్లో ఎక్స్ప్లెయిన్ చేసింది అది సైడ్ నుంచి మనకైతే అల్లు సినిమాస్ అలా కనబడుతుంది. బట్ మీరు లోపలికి ఎంట్రీ అవ్వగానే మీకు బ్యూటిఫుల్గా అల్లు సినిమాస్ అని ఒక 4 పిల్లర్స్తోని ఒక హ్యూజ్ థియేటర్లోకి మనం ఎంటర్ అవ్వబోతున్నామని. సో మనం మొత్తాన్ని కూడా గోల్డ్ ప్లేట్తో మనకైతే డిజైన్ చేయడం జరిగింది. సో మన గేట్లోకి ఎంట్రీ ఇచ్చేసాము. అండ్ మనం ఫ్రంట్ ప్రొఫైల్ కూడా వచ్చేసి మనం దాన్ని కూడా ఎంజాయ్ చేస్తాం. ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం లోపలికి కూడా ఎంజాయ్ చేసేయాలి వెళ్ళి. సో లెట్స్ గో టు ఇన్సైడ్ ఆఫ్ అల్లు సినిమాస్. మనకి రైట్ సైడ్లోని బాక్స్ ఆఫీస్, ఆఫ్లైన్ టికెట్ కౌంటర్ ఉంది. అండ్ అదే కాకుండా బ్యాగేజ్ కౌంటర్ కూడా ఉండడం జరిగింది. సో ఇంకా చిన్న మోడిఫికేషన్ జరుగుతున్నాయి. సో మనకి థియేటర్ స్టార్ట్ అయినప్పటికీ అన్నీ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. సో లోపలికి ఎంట్రీ ఇవ్వగానే చూడండి ఎక్కడికక్కడ మనకి ఆ స్టార్స్ మొత్తాన్ని కూడా ఇక్కడైతే డిజైన్ చేశారు. అండ్ ఆ బ్లాక్ అండ్ గోల్డ్ ఫినిషింగ్ మొత్తం కూడా మనకి థియేటర్ మొత్తం అంతా మనకు కనబడుతూ ఉంటుంది. సో అందుకే మీరు ఎక్కడ చూసినా కూడా మనకి థియేటర్ మొత్తం కూడా బ్లాక్ అండ్ గోల్డ్ ఫినిషింగ్ అయితే మొత్తం ప్లాన్ చేశారు. అండ్ అదే కాకుండా మనకి రైట్ సైడ్లో మొత్తం అన్ని కూడా ఎల్ఈడి స్క్రీన్స్ ప్లేస్ చేశారు. సో దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఏదైనా. అండ్ ఇక్కడ కూడా మనకైతే అల్లు సినిమాస్. సో బయట మనకి ఏ బ్యాడ్జింగ్ అయితే కనబడిందో సో అదే బ్యాడ్జింగ్ ఇక్కడ మనకి ప్లేస్ చేశారు. సో లైటింగ్తోని బ్యూటిఫుల్ గోల్డ్ ఫినిషింగ్ తీసుకొని హైలైట్ అవుతుంది. అసలు ఎంట్రీ లోపలికి అవ్వగానే ఒక ప్రీమియం థియేటర్లోకి, ఒక మల్టీప్లెక్స్ చైన్ థియేటర్లోకి వెళ్తే ఎలాంటి ఫీల్ వస్తుందో సో వీళ్ళు అల్లు సినిమాస్లో కూడా అదే వీళ్ళు అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ త్రిబుల్ ఏ కన్నా ఇది ఇంకొంచెం హ్యూజ్గా అంటే బిగ్గర్ స్పేస్ ఇక్కడ అవైలబుల్ ఉంది కాబట్టి సో చాలా మంచి స్పేషియస్గా దీన్ని మొత్తాన్ని కూడా డిజైన్ చేసుకున్నారు. సో ఇది అండ్ ఎక్స్పీరియన్స్ ద ఎక్స్ట్రాడినరీ. సో ఒక ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ని మీరు అందరూ కూడా చేయాలి అనుకుంటే డెఫినెట్లీ అల్లు సినిమాస్లోకి రావాలి. ఎందుకంటే అలాంటి ఒక స్క్రీన్స్ని ఇక్కడ మొత్తం అంతా కూడా ప్లాన్ చేశారు. డాల్బీ సినిమా కానీ, డాల్బీ విజన్ కానీ, అండ్ అలాగే డాల్బీ ఆడియో కానీ ఇవన్నీ కూడా ప్లాన్ చేసి ఆడియన్కి ఒక ఎక్స్పీరియన్స్ కానీ ఒక ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అల్లు సినిమాస్ని డిజైన్ చేశారు. సో అందుకే ఆ కొటేషన్ని, ఆ బ్యాడ్జింగ్ని వీళ్ళు కూడా యూజ్ చేసుకుంటున్నారు. సో లెట్స్ గో టు ద ఇన్సైడ్. సో యాంబియన్స్ అయితే అదిరిపోయింది. ఒకసారి కింద చూడండి, ఈరోజు నేనే స్టార్. సో అందుకనే ఆ స్టార్ సింబల్లో మనం ఉంచడం జరిగింది. సో మీకు ముందే మీకు ఇన్ఫామ్ చేశాను కదా. సో ఎక్కడికక్కడ ఆ స్టార్ సింబల్స్ని మనకు అంతా కూడా ఇన్సిస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక బిగ్గర్ స్క్రీన్ని మనకి ప్లేస్ చేశారు. సో ఇందులో నెక్స్ట్ వచ్చి అప్కమింగ్ సినిమాస్ కానీ, అడ్వర్టైజ్మెంట్స్ కానీ మొత్తం అంతా కూడా మనం లోపల ఎంటర్ అవుతున్నప్పుడు అవి కొంచెం రిజిస్టర్ అవ్వడానికి చాలా బిగ్గర్ స్క్రీన్ ప్లేస్ చేశారు. బట్ దానికన్నా ముందు ఇక్కడ మనకి అల్లు రామలింగయ్య గారిది స్టాట్యూ అయితే ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. వన్ ఆఫ్ ద లెజెండరీ కమేడియన్, మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ చేసింది. ఆయన క్యారెక్టర్స్ మొత్తాన్ని కూడా మనం ఎంజాయ్ చేసాం. సో ఆయనకి రిమెంబరింగ్ చేసుకుంటూ సో వీళ్ళు ఇక్కడ ఒక ఐడల్ని అయితే మనకు ప్లేస్ చేశారు. సో గీతా ఆర్ట్స్ ఇప్పటివరకు ప్రొడ్యూస్ చేసిన వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫిల్మ్స్ అన్నట్టు వాటన్నింటినీ కూడా ఇక్కడ వాల్ ఆఫ్ ద ఫేమ్ అన్నట్టు ఇక్కడైతే ప్లేస్ చేశారు. సిన్స్ 1972 అందులో బ్యూటిఫుల్ సినిమాస్ ఉన్నాయి. మగధీర కానీ, జల్సా కానీ, అండ్ చిరంజీవి గారితో చేసిన కొన్ని సినిమాలు, అండ్ అలా వైకుంఠపురం, ధ్రువ, గని, వావ్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్ అన్ని ఇక్కడైతే మనకు ప్లేస్ చేశారు. అదే ఇటు సైడ్ చూసుకుంటే టోటల్గా మనకున్న హీరోస్ అందరి నేమ్స్ అన్నిటిని కూడా ఇక్కడైతే డిజైన్ చేశారు. ఇది ఒక బ్యూటిఫుల్ వాల్ ఆఫ్ ద ఫేమ్ అనుకోవచ్చు. ఎందుకంటే మనకి ఓన్లీ ఒక తెలుగు హీరోలే కాదు, బాలీవుడ్ హీరోస్, తమిళ హీరోస్ మొత్తం అన్ని ఇండస్ట్రీ నుంచి ఒక వన్ ఆఫ్ ద పాపులర్ హీరోస్ ఉంటారు కదా. సో వాళ్ళందరినీ కూడా మనకైతే ప్లేస్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడే ఈ వాల్ ఆఫ్ ద ఫేమ్ పక్కనే మనకైతే
నెంబర్ 4 స్క్రీన్ ఉంటుంది. సో ఈ స్క్రీన్లో మనం తర్వాత వెళ్ళి ఎంజాయ్ చేద్దాము. లోపల ఉన్న సీటింగ్ ఎలా ఉంది అండ్ అలాగే స్క్రీన్ ఎలా ఉంది, మిగతా అన్ని కూడా మనం లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. సో ఇటు సైడ్ కూడా మనకైతే స్పెషల్ ఫుడ్ కౌంటర్ని అయితే వీళ్ళు ప్లేస్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా మనకి కోలాస్, నాచోస్, సమోసాస్ అండ్ అలాగే మిగతా రిమైనింగ్ అన్నీ కూడా మనకైతే ఇటు సైడ్ అవైలబుల్ ఉంటాయి. అండ్ అదే కాకుండా బిర్యానీస్ అండ్ శాండ్విచెస్, పిజ్జాస్ ఇవన్నీ కావాలంటే మనకి 4th కౌంటర్ పక్కనే, 4th థియేటర్ పక్కనే మనకైతే అవన్నీ అవైలబుల్ ఉంటాయి. సో అండ్ ఇక్కడ ఈ కార్నర్కి మనకైతే 2nd థియేటర్ స్క్రీన్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది. సో మీకు సింపుల్గా తెలియడానికి వాళ్ళ నెంబరింగ్ కూడా మనకైతే బయటన హైలైట్ చేస్తున్నారు. సో సింపుల్గా మీ స్క్రీన్ ఏదో తీసుకొని సో అందులోకి మీరైతే ఎంటర్ అయిపోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మీరు పైన రిక్లైనర్స్ కూడా విత్ ఫుడ్ స్టెప్స్ అయితే వెళ్ళొచ్చు. మీరు అంటే బాల్కనీ స్పేస్కి వెళ్ళాలి అనుకుంటే ఏ థియేటర్లో అయినా సో మీరు సింపుల్గా ఇలా స్టెప్స్ తీసుకొని సో ఆ పై మొత్తానికి కూడా మీరైతే బాల్కనీ స్పేస్కి వెళ్ళాలి, మీరు టికెట్స్ బాల్కనీలో ఉన్నానంటే సో మీరు ఈ స్టెప్స్ ద్వారా మీరైతే 2-3 స్క్రీన్స్కి అయితే మీరు అలా వెళ్ళాలి. సో ఫస్ట్ స్క్రీన్కి అయితే మనకు లోపలే ప్లేస్ చేయడం జరిగింది. సో అది కూడా మీకు తర్వాత చూపిస్తాను. అండ్ అలాగే ఇక్కడ మనకి వాష్రూమ్స్ని కూడా డిజైన్ చేశారు. సో మనకి థియేటర్లోకి ఎంటర్ అవ్వగానే సో ఆ చివరికి మనకైతే వాష్రూమ్స్ ప్లేస్ చేయడం జరిగింది. సో బ్యూటిఫుల్ థింగ్, ఎవరైనా వాష్రూమ్స్ యూస్ చేసుకోవాలన్నా మీరైతే అక్కడికి వెళ్ళి యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అయితే మనకి ప్లేస్ చేశారు. అండ్ ఇంకా స్టిల్ చిన్న చిన్న వర్క్స్ అయితే జరుగుతూ ఉంటాయి. మనకి దురంధర్ సినిమాతోనే మనకి అల్లు సినిమాతో అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో ఆ రోజు వచ్చి మళ్ళీ మనం ఎక్స్పీరియన్స్ చేద్దాం ఎలా ఉంటుంది ఈ థియేటర్ అంతా కూడా. సో మనకు కూడా ఇక్కడ ఒక చిన్న కౌంటర్ అయితే ప్లేస్ చేయడం జరిగింది. చాట్ కానీ, పానీపూరి కానీ ఇలాంటి ఈవినింగ్ స్నాక్స్ అన్నీ ఉంటాయి కదా. సో వాటన్నిటికి సంబంధించి ఇక్కడ ఒక కౌంటర్ ప్లేస్ చేశారు. అండ్ అలాగే స్క్రీన్ 1కి ఆ కార్నర్ దగ్గర మనకైతే కాఫీ, టీ, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా అక్కడ చేయడం జరిగింది. అండ్ మెయిన్ ఫుడ్ కౌంటర్స్లో మనకు అన్నీ కూడా మనకు కావాల్సిన నాచోస్, సమోసాస్, పిజ్జాస్, బిర్యానీస్ అన్నీ కూడా అందులో అయితే ప్లేస్ చేశారు. అండ్ ఫైనల్గా మనం ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నవన్నీ కూడా మనమైతే ఎక్స్పీరియన్స్ చేసేసాము. అండ్ ఇంకేమైనా రిమైనింగ్ ఉన్నాయంటే ఎవ్రీ స్క్రీన్ 4 స్క్రీన్స్ ఎలా అయితే వీళ్ళు డిజైన్ చేశారు, సీటింగ్స్లో ఎంత డిఫరెన్స్ ఉంది అదంతా కూడా మనమైతే మాట్లాడుకుందాం. బట్ దానికన్నా ముందు ఒకసారి ఫస్ట్ స్క్రీన్ ఎంజాయ్ చేద్దాం, ఎందుకంటే అదే చాలా బాగా వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. సో ఫస్ట్ స్క్రీన్లోకి ఎంటర్ అయిపోదాం. కమాన్. సో వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద డాల్బీ సినిమా ఫస్ట్ స్క్రీన్ ఆఫ్ అల్లు సినిమాస్. కమాన్. సో మనకి ఓన్లీ రిక్లైనర్స్కి అలా వెళ్ళాలంటే అలా వెళ్ళొచ్చు. సో బట్ కింద సీట్స్కి వెళ్ళాలంటే ఇలాగే మనమైతే ఎంట్రీ ఇవ్వాలి. సో కమాన్. ఎస్, వాట్ ఎ బిగ్గెస్ట్ సీటింగ్ కెపాసిటీ థియేటర్ ఇన్ హైదరాబాద్ చూసుకుంటే. అండ్ అలాగే మన ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ థియేటర్ స్క్రీన్ ఇది. ఇప్పుడు ఇలా హైలైట్ చేస్తున్నారు దీన్ని అయితే. సో ఇంత పెద్ద స్క్రీన్లోని ఒక మంచి సినిమా చూస్తే నెక్స్ట్ లెవెల్లో మీకు కనబడుతుంది. ఆ ఆస్పెక్ట్ రేషియో కానీ, డాల్బీ సినిమా, డాల్బీ విజన్ అదంతా కానీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సింగిల్ సీట్లో కూర్చుంటే సో మనందరికీ తెలుసు అల్లు అర్జున్ గారి బ్లాక్ కలర్ థీమ్ అంటే చాలాసార్లు ఇష్టము. సో అందుకే ఆయన ఎక్కువ అవుట్ఫిట్స్ కానీ, ఆయన కార్స్ కానీ, లేకపోతే ఆయన థియేటర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్లాక్. సో ఒకసారి కూర్చున్నప్పుడు వావ్, బ్యూటిఫుల్ రిక్లైనింగ్ కంఫర్ట్ ఉంది అసలు. అంటే నార్మల్గా మల్టీప్లెక్స్ చైన్స్లోని ఫ్రంట్ సీట్స్లో కూడా కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ ప్రైస్ కానీ లేకపోతే ఆ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కానీ. బట్ మనం ఎక్కడ కూర్చున్నా కూడా చాలా బాగా కనబడుతుంది. బట్ కొంచెం హెడ్ పొజిషన్ ప్రాబ్లం అయితే ఉంది, ఎప్పుడు కూడా ఉంటుంది అది ఫస్ట్ రోలో చూసుకుంటే. బట్ ఇలా ఫస్ట్ రోలో కొంచెం ఆ స్క్రీన్ ఎక్కువసేపు చూస్తున్నప్పుడు అన్కంఫర్టబుల్ ఉండొచ్చు, కానీ సీటింగ్లో మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు. ఏ స్టార్, సో ఏ అల్లు సినిమాస్ దాని లోగో కూడా ఇక్కడ ప్లేస్ చేసుకొని డిఫరెంట్ క్వశ్చనింగ్ డిజైన్తో దీన్ని అయితే సీటింగ్ తీసుకొచ్చారు. సో మనకు ఒక చిన్న కప్ హోల్డర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సీటింగ్ నెంబర్స్ కూడా మనకైతే ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి లైటింగ్స్ అయితే మనకి వాకింగ్ పాత్ మీద అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో హ్యాపీగా మనం వెళ్ళిపోవచ్చు. ఒకసారి కొంచెం పైకి వెళ్ళిపోయి సో ఆ నెక్స్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ ఉంటుంది కదా. సో ఆ కంఫర్ట్ ఎలా ఉంది, సీటింగ్ కంఫర్ట్, అది కూడా తెలుసుకుందాం. కమాన్. మనకి ఆల్మోస్ట్ ఫ్రంట్ సీట్స్ అన్నీ కూడా ఒకటే కంఫర్ట్ ఉంది. బట్ ఐ థింక్ ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్గా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ రిక్లైనర్స్ లాగా కొంచెం బెస్ట్ కుషనింగ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి చూద్దాము. వావ్, గ్రేట్ థింగ్. బట్ అబ్బా, ఇవి ఇంకొంచెం కంఫర్ట్గా ఉన్నాయి. బట్ ఓన్లీ ఒకే ఒక్క రో ఉంది, అది ఎందుకు అర్థం కావట్లేదు. వెల్సి బుకింగ్స్ ఓపెన్ అయిన తర్వాత ఈ ఒక్క రో ప్రైసింగ్ ఎలా ఉంటుంది ఇదంతా కూడా మనం తర్వాత చూద్దాం. బట్ ముందున్న రోస్ కన్నా ఇదైతే కొంచెం బెటర్ కంఫర్ట్ ఇస్తుంది. అండ్ ఇందులో లెదర్ సీట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ముందు అన్నీ కూడా మనకు ఫ్యాబ్రిక్ సీట్స్ కదా, ఇది మాత్రం లెదర్ సీట్స్. ఆ స్టిచ్చింగ్ డిజైన్ కానీ కానీ అండ్ బెస్ట్ కుషనింగ్ హెడ్ రెస్ట్కి కానీ ఇదంతా కూడా ప్లేస్ చేస్తున్నారు. సో అక్కడి నుంచి ఎంట్రీ అయిపోవచ్చు మనం కొంతమంది. అండ్ స్పేసెస్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ. ఈ స్పేస్ కూడా చాలా ఎక్కువ మంది వచ్చినా సో ఆ ఇబ్బంది ఏం లేకుండా హ్యాపీగా కూర్చోవచ్చు. సో మనం ఫైనల్గా పైన రిక్లైనర్స్కి వెళ్ళిపోతాము. కమాన్. సో ఒకసారి మనం రిక్లైనర్ సీట్స్లో కూడా ఎంటర్ అయిపోయి కంఫర్ట్ లెవెల్ ఎలా ఉంది, ఏమేమి ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఒకసారి ట్రై చేద్దాము. ఎస్, యూఆర్ సిట్టింగ్ ఇన్ ద రిక్లైనర్ సీట్స్. సో ఒక చిన్న మూబుల్ ట్రే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇస్ దేర్ ఎనీథింగ్ ఫుడ్స్ మనం ఇంటర్వల్ తెచ్చుకున్నవన్నీ కూడా మనం ఇక్కడైతే ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక 2 కప్ హోల్డర్స్ కూడా ఉన్నాయి. అండ్ అలాగే మీరు ఎక్కడి నుంచి మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఇదిగోండి. వావ్,
సో రెక్లైనర్స్లో ఉన్న కంఫర్టే అదే, హ్యాపీగా ఇలా కూర్చుంటూ మనమైతే ఎంజాయ్ చేయొచ్చు. ఇది బాగుంటుంది. బట్ వీటన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ ఏంటంటే మీరు ఒకసారి అలా రండి, మీకు చూపిస్తాను. సో మీరు అల్లు సినిమాస్లోనే రెక్లైనర్ సీట్స్ బుక్ చేసుకుంటే మీకు ఒక ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంది. అదేంటంటే ఫస్ట్ ఆల్ కప్ హోల్డర్స్ మొబైల్ పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కదా, దాని పక్కనే ఇంకోటి ఉంది చూసారా, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్, వైర్లెస్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర వైరే ఉంది, మీ ఫోన్ వైర్లెస్ సపోర్ట్ చేయదంటే చూడండి, ఒక యూఎస్బీఏ, ఒక యూఎస్బీ టైప్ సి, ఈ ఛార్జర్స్తో కూడా మీరు హ్యాపీగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఒకసారి మంది ఐఫోనే కాబట్టి వైర్లెస్ ఛార్జర్ ట్రై అవుతుందో లేదో చూద్దాం ఒకసారి. లెట్స్ గో. ఓహో ఈ ఛార్జింగ్ ఛార్జింగ్ స్టార్ట్ అయిపోయింది. సో హ్యాపీగా వైర్లెస్తో మీరు స్టార్ట్ చేసేసుకొని మీరు ఎంజాయ్ చేసేయచ్చు. సో ఫైనల్గా అల్లు సినిమాస్లో స్క్రీన్ 1 డాల్బీ సినిమా సపోర్ట్తో ఇండియాస్ లార్జెస్ట్ స్క్రీన్తో మన ముందుకైతే ఈ థియేటర్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు కూడా తొందరలోనే దురంధర్ సినిమాతోనే మార్చ్ 18, 19తోనే ఈ సినిమా థియేటర్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి అల్లు సినిమాస్ కోకాపేటలో. సో మీరు కూడా తొందరగా టికెట్స్ బుక్ చేసేసుకొని ఈ రిక్లైనర్స్, ఈ డాల్బీ సినిమాతో ఉన్న ఈ స్పెషల్ స్క్రీన్ 1ని మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. అండ్ అదే కాకుండా స్క్రీన్ 2, 3, 4 కూడా మన గురించి వెయిట్ చేస్తున్నాయి. చాలా తొందరగా వెళ్ళి వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. సో ఇప్పుడు స్క్రీన్ 2లోకి మనం అయితే ఎంటర్ అయిపోతున్నాము. సో ఇది 385 కెపాసిటీతో వస్తుంది. సో ఇది మనకి డాల్బీ సినిమా సపోర్ట్ చేయట్లేదు, ఓన్లీ స్క్రీన్ 1లోనే మనకి డాల్బీ సినిమా ఉంటుంది. బట్ ఎనీవేస్ స్క్రీన్ 2లోకి నేనైతే ఎక్కువ మాట్లాడకూడదు, ఎందుకంటే లోపల మనకి మ్యూజిక్ ఫుల్గా ప్లే అవుతుంది. సో మనకి కాపీరైట్ పడే అవకాశం ఉంటుంది. సో జస్ట్ ఎంజాయ్ ద వైబ్స్. సో స్క్రీన్ ఎలా ఉంది, సీటింగ్ ఎలా ఉందో అదంతా కూడా మీరు ఎంజాయ్ చేసేయండి. కమాన్. సో మీరందరూ కూడా స్క్రీన్ 2ని ఎంజాయ్ చేసేసారు కదా. సో ఇందులో మాత్రం మన స్క్రీన్ వల్ల మొత్తం కూడా బ్లాక్ కలర్ సీటింగ్ అంతా ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకంతా కూడా మనకి ఆ బ్లూ కలర్ సీటింగ్ అంతా ప్రొవైడ్ చేశారు. సో స్క్రీన్ కొంచెం చిన్నగానే ఉంది, బట్ 385 కెపాసిటీ ఉంది. సో బ్యూటిఫుల్. సో మన స్క్రీన్ 1 చూసిన తర్వాత ఏది చూసినా మనకు చాలా చిన్నగానే అనిపిస్తుంది. బట్ ఎనీవేస్ మీరు స్క్రీన్ 2 ఎంజాయ్ చేశారు కాబట్టి, అండ్ స్క్రీన్ 3, స్క్రీన్ 4 కూడా ఒకసారి అది కూడా ఎంజాయ్ చేసేయండి. సో ఫైనల్గా మీరు కూడా స్క్రీన్ నెంబర్ 3ని కూడా చూసి వచ్చి ఎంజాయ్ చేసేసారు. సో స్క్రీన్ 3లో మనం మొత్తం కూడా మళ్ళీ బ్లాక్ కలర్ సీటింగ్ అయితే మనకి అవ్వడం జరిగింది. అండ్ సేమ్ సీటింగ్ కెపాసిటీ 2, 3, 4 3 కూడా మనకి 385 కెపాసిటీతో వస్తున్నాయి. అండ్ స్క్రీన్ కానీ సౌండ్ బార్ ఇవన్నీ కూడా కొంచెం బాగున్నాయి 2, 3, 4లోని. అండ్ ఫస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. వేర్ ఎంటరింగ్ ఇంటూ ద ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ అల్లు సినిమాస్ వెళ్ళిపోతాం. సో బాల్కనీకి కానీ రెక్లైనర్స్కి వెళ్ళాలంటే ఈ విధంగా మీరు వెళ్ళిపోవచ్చు. మొత్తం 4 స్క్రీన్స్ కూడా. కమాన్. ఫస్ట్ ఫ్లోర్, ఫస్ట్ లెవెల్ ఆఫ్ అల్లు సినిమాస్. వావ్, బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. కిందన మనం అంత బాగా డిజైన్ చేసి, సో బాల్కనీలోకి ఎంటర్ అయిన తర్వాత ఎలా ఉంటుందని అనుకున్నాం, కానీ చాలా బాగా డిజైన్ చేశారు. సో ఇక్కడ మీరు రాగానే కూడా కొంచెం డీటెయిల్గా మీకు అర్థం అవడానికి స్క్రీన్స్ 2, 3, 4 గేట్ వెళ్ళాలి, రెస్ట్ రూమ్స్కి వెళ్ళాలి, అండ్ అలాగే ఫుడ్ కౌంటర్కి వెళ్ళాలి అనేది కూడా మనకైతే ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఇటు సైడ్ చూసుకుందాం. ఎస్, సో ఇక్కడ చిన్న సీటింగ్ ఏరియా ఒక 4 మెంబర్స్కి అన్నట్టు ప్లేస్ చేశారు. సో ఒక 3 ఉన్నాయి. సో హ్యాపీగా 12 మెంబర్స్ అయితే కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అదే కాకుండా దీనికి ఏ లాంజ్ అని ఒక పేరు కూడా పెట్టడం జరిగింది. సో ఏ లాంజ్ అని ఒకటి పెట్టి, సో అక్కడ కొన్ని సీటింగ్స్ అవన్నీ పెట్టి మనకైతే ఇక్కడ ఒక స్పేషియస్గా వెయిట్ చేయడానికి, ఎప్పుడన్నా కొంచెం లోపలికి వెళ్ళడానికి టైం పట్టిందంటే అప్పుడు అలా వెయిట్ చేయడానికి ఉంది. వావ్, వన్ ఆఫ్ ద లెజెండరీ డైరెక్టర్స్ని, తెలుగు సినిమా పిల్లర్స్ అనుకోవచ్చు. సో వాళ్ళ నలుగురిని ఇక్కడైతే మనకి ప్లేస్ చేయడం జరిగింది. గ్రేట్ థింగ్. సో ఇక్కడ మనం అయితే ఫోటో క్యాప్చర్ చేసుకుని బాగుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఓల్డేజ్ వాళ్ళు ఉన్నారంటే సో వాళ్ళు లిఫ్ట్ యూస్ చేసుకుని కూడా మనకైతే లిఫ్ట్ని కూడా ఇక్కడైతే ప్లేస్ చేయడం జరిగింది. అండ్ దాని ఆపోజిట్లోనే మనకు ఒక బిగ్గెస్ట్ స్క్రీన్ కూడా ప్లేస్ చేశారు. అండ్ ఎస్, నిన్న రేవంత్ రెడ్డి గారు వచ్చారుగా, సో దానికి ఇన్విటేషన్ కూడా పెట్టడం జరిగింది. సో ఎక్కడికక్కడ స్టార్ సింబల్ అయితే మనకైతే ప్లేస్ చేస్తున్నారు. సో ఇక్కడ ఒక చిన్నది కూలింగ్ కౌంటర్, వాటర్ కౌంటర్ కానీ లేకపోతే డ్రింక్స్ దానికి సంబంధించిన ఒక చిన్న ఫుడ్ కౌంటర్లు ఎక్కడైతే ప్లేస్ చేశారు. సో ఇంట్రెస్టింగ్ డిజైన్, టైల్స్ అవి పెట్టి. సో అప్స్టేర్స్ వెళ్ళడానికి చాలా డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇది మనకి స్క్రీన్ 1 రిక్లైనర్స్ బుక్ చేసుకున్న వాళ్ళు ఈ విధంగా మనం అయితే లోపలికి వెళ్ళాలి. సో మిగతా 2, 3, 4 అన్నీ కూడా మనకి ఆపోజిట్లో మనకైతే ప్లేస్ చేస్తారు. సో అందుకని ఇక్కడ స్క్రీన్ నెంబర్ 1 అండ్ ఇది డాల్బీ సినిమాతో వస్తుంది కాబట్టి సో దాన్ని హైలైట్ చేసుకుంటున్నారు వీళ్ళందరూ. చేసుకుని మనం రెక్లైనర్స్ బుక్ చేసుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవచ్చు. సో ఒకసారి మనం 2, 3, 4 వెళ్ళి అక్కడ కూడా మనకి ఇంటర్వల్స్ ఉన్నాయి. అండ్ అదే కాకుండా ఫస్ట్ ఫ్లోర్ని బాగా హైలైట్ చేయడానికి
ఇక్కడ వాల్ ఆఫ్ ఫేమ్ అన్నట్టు చూడండి, టాప్ డైరెక్టర్స్, మన తెలుగు డైరెక్టర్స్, తమిళ డైరెక్టర్స్, వాళ్ళందరి ఫొటోస్ని కూడా ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. వావ్, ఎంత బాగుందో. రాజమౌళి గారు, సుకుమార్ గారు, త్రివిక్రమ్ గారు, మణిరత్నం గారు, వెట్రిమారన్, అట్లీ గారు, రక్షిత్ శెట్టి గారు, ప్రశాంత్ నీల్ గారు. ఇంకా అటు వెళ్తే ఇంకా మనకు కొంతమంది కనబడతారు. విల్ గో అండ్ ఎక్స్ప్లోర్, కమాన్. సో ఇక్కడ ఖాళీగా ఉన్నప్పుడు మనం వచ్చి హ్యాపీగా కూర్చోవచ్చు, టైం ఉంది సినిమాకి ఇంకా వెళ్ళడానికి అని అన్నట్టయితే. ఎస్, సో మన స్క్రీన్ నెంబర్ 2 అయితే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కనబడుతుంది. సో అక్కడ ఏ సినిమా మనకైతే ప్లే అవుతుందో, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడైతే ప్లేస్ చేశారు. ఇది కొంచెం దురంధర్ ఇంకా రిలీజ్ అవ్వదు, అప్పుడే వీళ్ళు షోయింగ్ అంట. ఎందుకంటే దురంధర్ సినిమాతో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. సో మనం ఎక్కడి నుంచి ఇలా లోపలికి వెళ్ళిపోవచ్చు. సో లోపల సాంగ్ అయితే ప్లే అవుతుంది, తర్వాత మనం ఎంజాయ్ చేద్దాం దాన్ని. సో బాల్కనీ టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు ఇలా సెకండ్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ కూడా చూడండి, మ్యాటీ కూడా మొత్తం అంతా స్టార్ సింబల్తో ఉన్న డిజైన్ ప్యాటర్న్ని తీసుకున్నారు. సో ఈ స్టార్ సింబల్ని బాగా హైలైట్ చేస్తున్నాం, ఎందుకంటే మన అల్లు అర్జున్ గారు ఐకాన్ స్టార్ కాబట్టి. గ్రేట్. సో ఇక్కడ మనకి స్క్రీన్ నెంబర్ 3. సో 2ని కొంచెం క్రాస్ చేసుకుని కొంచెం ముందుకు వస్తే స్క్రీన్ నెంబర్ 3 బాల్కనీ మనకు కనబడుతూ ఉంటుంది. సో మీరు బాల్కనీలోకి ఎంటర్ అవ్వాలంటే ఇలా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కమాన్. సో కింద ఉన్న వాళ్ళకి మనకి ఫుడ్ కౌంటర్ అనేది కొంచెం పెద్దగా ప్లేస్ చేస్తారు, మనకి రిఫ్రెష్మెంట్స్ కానీ లేకపోతే ఆ స్నాక్స్ ఇంటర్వల్ టైంకి. బట్ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఓన్లీ కొంతమంది రెక్లైనర్స్ బాల్కనీ బుక్ చేసుకున్న వాళ్ళే ఉంటారు కాబట్టి, సో మనకి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి, సో చిన్న చిన్న స్టాల్స్ని అయితే మనకి ప్లేస్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా మనకైతే కింద ఏమైతే అవైలబుల్ ఉంటాయో అవన్నీ కూడా మీరు ఇక్కడైతే తీసుకొని పర్చేజ్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి టాప్ వ్యూ యాంగిల్ చూడండి ఒకసారి. సో కింద జరుగుతున్నదంతా మనకి చాలా బాగా కనబడుతూ ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు మొత్తం అంతా యాంబియన్స్ని కానీ లేకపోతే పీపుల్ హవా కానీ. ఒక పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు మొత్తం క్రౌడ్ అంతా ఉంటుంది కదా, సో అప్పుడు ఇది చాలా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. వావ్, గ్రేట్. హాలీవుడ్ డైరెక్టర్స్ని కూడా ఇక్కడ యాడ్ చేశారండి, ఒకసారి చూడండి. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆల్ టైమ్ డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా. GOAT అనొచ్చు, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. జేమ్స్ క్యామరన్ కానీ, స్టీఫెన్ స్పీల్బర్గ్ కానీ, క్రిస్టోఫర్ నోలాన్, క్వెంటన్ టారంటినో, అండ్ అలాగే సందీప్ రెడ్డి వంగ గారు, సంజయ్ లీలా బన్సాలి గారు, అండ్ అలాగే మనకి బ్యూటిఫుల్గా మొత్తం అందరినీ కూడా ప్లేస్ చేసి వాళ్ళకి ఒక వాల్ ఆఫ్ ద ఫేమ్లో వాళ్ళకి ప్లేస్ అయినా అక్కడ వెళ్ళడానికి మనకి ఎలాంటి స్పేస్ అయితే లేదు, జస్ట్ ఇక్కడ నుంచి ఎంజాయ్ చేయాలి అంతే. దాని మీదకి మనం వెళ్ళాం, జస్ట్ ఎంజాయ్ చేయాలి అంతే. గ్రేట్. సో ఫైనల్లీ మనమైతే అల్లు సినిమాస్ మొత్తం అంతా కూడా ఎక్స్ప్లోర్ చేసేసాం. సో టోటల్ 4 స్క్రీన్స్ అయితే మీరు ఎంజాయ్ చేసేస్తారు. సో అందులో స్క్రీన్ నెంబర్ 1 చాలా బాగా హైలైట్ అవుతుంది, విత్ లార్జెస్ట్ సీటింగ్ కెపాసిటీ విత్ 644, అండ్ అలాగే విత్ లార్జెస్ట్ స్క్రీన్ ఇన్ ఇండియా. సో మీరు కూడా దాన్ని అంతా ఎంజాయ్ చేసే ఉంటారు. ఐ హోప్ విత్ 644 కెపాసిటీతో స్క్రీన్ 1 వస్తుంది, అండ్ అలాగే ద రిమైనింగ్ స్క్రీన్స్ కమ్స్ విత్ ఆల్మోస్ట్ 300+ సీటింగ్ కెపాసిటీ, అండ్ మీరందరూ కూడా ఎంజాయ్ చేసే ఉంటారు. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియో చూసినంత వరకు మన అల్లు అర్జున్ గారు చెప్పినట్టు టేక్ ఏ బ్రేక్.